సమస్తమైన మహిమ పొందుకొని మమ్మల్ని కరుణించి కాపాడి దీవించి ఆశ్రయించమని చక్కని స్వరాలతో మిమ్మల్ని కీర్తించుటకు స్తుతించుటకు సహాయం చేయండి. వాక్యాన్ని అర్థం చేసుకొని దానికి లోబడి జీవించుటకు కృప చూపించండి. అయ్యా మా కుటుంబాలను సరిచేయండి, దీవించి ఆశ్రయించండి. ఘనత మహిమ ప్రభావమును మేము ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మమ్మల్ని ప్రేమించి గత ఆదివారం నుంచి ఈ రోజు వరకు మీ కృపల రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించి ఆరోగ్యం ఇచ్చి అలా మీ సన్నిధికి వచ్చి అయ్యా మిమ్మల్ని కీర్తించి స్తుతించి ప్రభావం ఆరాధించడం వాక్యం వినటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఉన్నాను తండ్రి. మీకు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రతి ఒక్క కుటుంబాన్ని నాకు కరుణించి కాపాడండి, దీవించి ఆశీర్వదించండి. సాక్ష్యం ఏంటంటే 3 రోజుల కింద ఆరోగ్యంతో నేను మస్తు బాధపడ్డా. అంటే 11 నైట్ 11:30 అయింది. మా టైం సన్నిధికి వచ్చిన వస్తే అయ్యగారు అమ్మగారు ప్రేమగా నన్ను ఆహ్వానించి నీ సన్నిధిలోకి చేర్చుకొని సేపు మాటలు చెప్పి పేరు చేసి నన్ను పంపించినారు. ఇంటి నుంచి 12 గంటలకు వెళ్ళాను. అప్పుడు దాకా ఇక పోయి పడుకున్నా అంటే 6 గంటలకు మేము వచ్చేసింది. కళ్ళు తిరిగి బాగా అనారోగ్యంతో నేను ఉన్నాను. దేవుడు ఎంతగానో స్వస్థపరిచినాడు. ఇది ఒక్క విషయమే కాదు, అన్ని విషయాలు నాకు ఆరోగ్యంలో అన్ని అట్లే ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడికి నాకు ఉన్నదాడు నుండి అయ్యగారికి అమ్మగారు పేరు చేసినందుకు సాక్ష్యం ఏమంటే అప్పుడు
జ్వరము వాళ్ళు బట్టి కూడా చిన్న అబ్బాయికి కేసీఆర్ ఇల్లు వచ్చింది. దేవుడికి కొడుకు ఇద్దరు కొడుకుకి కుటుంబాలు కూతురు కుటుంబానికి రక్షణ లేదు. ఆ రక్షణ కొడుకు ప్రార్థించాను. రేపు నేను హాస్టల్ వెళ్తున్నా, అందుకనే రేపు చర్చికి వచ్చినా అది ప్రే చేయించుకుందామని వచ్చినాం. శ్రద్ధ, మంచి మనసు మాకు దయచేయండి. గ్రహించుకునే శక్తిని మాకు దయచేయండి. ఈ వాక్యం ఎంతో అమూల్యమైనది నాయన. ఈ వాక్యం ఎంతో గొప్పది ప్రభు. దాన్ని మేము ధ్యానించుకోవచ్చు, సహాయం చేయండి. మా బిడ్డలు ప్రభు సాక్షి చెప్పినటువంటి మీరు చేసిన మేలు మీకు స్తుతులు స్తోత్రము. జయమ్మ తన జీవితం చేసిన మేళని, తనకిచ్చిన స్వస్థతను బట్టి, తనకిచ్చినటువంటి విడుదలను బట్టి మీకు స్తుతులు స్తోత్రము. ఇకను ప్రభా శక్తితో బలంతో వీళ్ళను నింపండి నాయన. ఎక్కడైతే అనారోగ్యము శరీర బలహీనతలతో ఆ బలహీనతను తీసివేసిన శక్తితో బలముతో నింపమని ప్రతిపాదించు. తోడు యువరాజ్ గారి అల్లుడు ఆపరేషన్లో మీరున్నారు, మీకు వందనాలు తండ్రి. వందనాలు వారి రక్షణ కొరకు, వారి పిల్లల రక్షణ కొరకు దాన్ని మేము ప్రార్థన చేయవచ్చు. దానికి సహాయం చేయండి ప్రభు. మీరే తన చుట్టూ అండగా తోటగా నీడగా ఉండి కాచి ఇక్కడ మా పిల్లలు ఎంతో మంది హాస్టల్లో ఉన్నారు, వారందరినీ ప్రభా మీరే కాచి కావాలి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆదాము ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. వేర్ ఆర్ యు, ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతుంటే వాళ్ళు చాటుగా వెళ్ళిపోతున్నారు. చూడండి వీళ్ళ ఈనాడు నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు, వేర్ ఆర్ యు, ఎక్కడున్నావు, నీ పరిస్థితి ఎలా ఉన్నది, నీ స్థితి ఏమిటి అని దేవుడు నిన్ను నన్ను ప్రశ్న వేయించున్నాడు. ఒక్కసారి నీ జీవితం, మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. ఆదాము ఎక్కడున్నావంటే, అయ్యా ఆయన దేవుడు ఒకటి ఆశించాడు. ఏమి సమాధానం చెబుతాడని ఆశించాడంటే, ప్రభా నేను పాపం చేశానయ్యా, నువ్వు చెప్పిన చెట్టుకాయ తినదన్నావు కదా, ఆ కాయ తిన్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని దేవుడు ఆశించాడు. ఇట్లా మాట్లాడతాడేమోనని ఆశిస్తే ఆయన ఏం చేశాడు, నువ్వు నాకు తోడుగా ఉండడానికి ఇచ్చావే, ఆమె నాకు పెట్టింది, నేను తిన్నాను అని ఆయనకి వ్యతిరేకమైనటువంటి ఆన్సర్ వచ్చిందన్నమాట.
ఇలా చూడండి, దేవుడు ఒకటి ఆశిస్తుంటే మనం ఒకటి చెప్తున్నాం. అప్పుడే కనుక పాపం ఒప్పుకున్నట్లయితే చరిత్ర ఇంకోలాగుండేది, మన జీవితం ఇంకొకలాగా ఉండేది. అక్కడ తప్పించుకోవడానికి ఏం చెప్పాడంటే తన భార్య మీద పెట్టాడు. మనం ఒకటే చెప్తాం, నేను కాదు వీడు కాదు ఆడు అని. అందుకని అక్కడ బుద్ధి అక్కడి నుంచి వచ్చింది. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. అందుకని మనం చేస్తున్నాం. ఆయన దేవుడు ఆశించింది ఏంటంటే తన పాపాన్ని ఒప్పుకుంటాడేమో, క్షమించుదామని చూస్తే తన పాపాన్ని ఆయన ఒప్పుకోకుండా తన భార్య మీద పెట్టాడు. తన భార్య ఏం చేసింది? నన్ను ఈ పాపం మోసం చేసింది. కానీ దేవుడు కనికరం కలిగిన దేవుడు వాళ్ళెందరినీ క్షమించలేదు. ఆదామును హవ్వను క్షమించకుండా శ్రమ పెట్టాడంతే. క్షమించింది ఎవరంటే పాముని క్షమించాడు, భూమిని క్షమించాడు. ఎవరి మూలంగా? ఆదాము హవ్వ చేసిన పాపము మూలముగా పాము క్షమించబడింది, భూమి క్షమించబడింది. కానీ దేవుడు మానవులను క్షమించలేదు. కాకపోతే శ్రమ పెట్టాడు. వీళ్ళారా ఏం పెట్టాడు? నీ ప్రసవ వేదన నేను అధికము చేయించున్నాను, నీ భర్త మీద నీకు వాంఛ కలుగును, నువ్వు వేదనతో పిల్లలను కందువు అని స్త్రీకి శ్రమ పెట్టాడు. పురుషుడికి ఏం పెట్టాడు? నీ మూలంగా ఈ భూమిని శపిస్తున్నాను. అంతకుముందు కుప్పలు భూమి మీద ముళ్ళ పొదలు లేవు. అంతకుముందు ఇవన్నీ పిచ్చి చెట్లు అసలు భూమి మీద లేవట. దేవుడు శపించాడు. అప్పుడు ఈ పిచ్చి చెట్లు అన్ని చెట్లు మొలిసినాయి. వీటిని చెప్పుకొని దున్నుకొని పంట పండించుకొని నువ్వు అంతకుముందు ఫ్రీగా తినచ్చు. ఇప్పుడైతే ఈ పిచ్చి చెట్లు ఫ్రీ చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, నువ్వు పంట వేసుకోవాలి, ఆ పంట నువ్వు పండించుకొని అది శ్రమ. ఇలా గుర్తుపెట్టుకోరు. దేవుడు వారు పాపం చేసినా కానీ వారిని శిక్షించకుండా శ్రమ పెట్టి శ్రమతో బ్రతకాలని క్షమించి వదిలేశాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా కనికరం కలిగిన దేవుడు. ఆమేన్. జాలి కలిగిన దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. అంత కనికరం, అంత జాలి మరి ఇంకెవరూ చూపించలేరు, దేవుడే చూపిస్తాడు. ఆమేన్. నిన్ను శిక్షించడు, నిన్ను సరి చేసుకోవడానికి కొన్ని శ్రమలు అన్ని పెడతాడు. వాటి నుంచి నువ్వు బయటకు రావాలని దేవుడు. ఇప్పుడు 4వ అధ్యాయంలో పెడితే మనము ఒక్కసారి మనం వాటిని ఆదికాండము 4వ అధ్యాయంలో మనం 4వ వచనము చదువుతున్నాం. 3వ వచనం నుంచి కొంతకాలము కయ్యూని హేబేలు పుడతారు. కయ్యూని పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. వాళ్ళ అమ్మ నాకు చెప్పుకుంటారు, అయ్యా మనము దేవునికి అర్పణలు అర్పించుకోవాలి అని చెప్పుకుంటారు. కాబట్టి కయ్యూను హేబేలు ఇద్దరు ఏం చేశారంటే, కయ్యూను వ్యవసాయం చేస్తున్నాడు, కూరగాయలు అన్ని తీసుకెళ్ళి దేవుడి ముందు పెట్టాడు. హేబేలు గొర్రెల కాపరి కాబట్టి మంచి పరిశీలవి క్రొవ్వినవి తీసుకొని దేవుడికి ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిలో హేబేలుకు దేవుడు అంగీకరించాడు, కయ్యూని దేవుడు అంగీకరించాడు. ఎందుకని? అది దేవుడు కయ్యూని యొక్క ఆఫ్రైనాక ఆయన తీసుకొచ్చినటువంటి నైవేద్యము అంగీకరించాలా, హేబేలుని అంగీకరించాడు. ఎందుకని చూడండి, చదవండి. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చూసారా, మిక్కిలి కోపము వచ్చి తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీ కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావు ఏమి? నీవు సత్క్రియ చేసిన తలెత్తుకొనవా? సత్క్రియ చేయని వాకిట పాపము పొంచియుడును, ఈ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదువనెను. చూడండి,
కయ్యూరు అక్కడే ఉన్నది. అది దేవుడు నా అర్పణను అంగీకరించలేదు ఏంటని తను కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన హృదయము మంచిగా లేదు. అర్పణ కాదు దేవుడికి కావాల్సింది. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి గుర్తుపెట్టుకోవాలి? ఏం కావాలి? ఆమేన్. దేవుడికి కావాల్సింది హృదయము. నువ్వు ప్రభునందు నీ విశ్వాసం ఎలా ఉన్నదో అది సత్క్రియ. దేవుని యందు నీకు ఎట్లాంటి నమ్మకం ఉందో అది సత్క్రియ. ఆ సత్క్రియ ఉంటే నువ్వు అన్ని పనులు మంచిగానే చేస్తావు. ఏమనగా దేవుడు నన్ను యథార్థవంతులుగా గుర్తించను కానీ వారి వివిధమైన తంత్రములను కల్పించుకొని Who can we? Very good. Turn to where is our rescue? చెప్పబడిన మాటలు అనేక హృదయాల్లో పలించినప్పుడు సహాయం చేయాలి. పిల్లలందరూ విశ్వాసంలో బలపరిచి వాక్యాన్ని గ్రహించే శక్తిని ఆలోచన దయచేయండి. శక్తిని విలాసం దీవించి ఆస్వాదించండి. విలాసం అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక సువార్త ప్రకటిస్తున్నారు. ఆయన మీరు తోడుగా ఉండి సువార్త విస్తరింపచేసి అనేక ఆత్మలు మీతో నిలబెట్టినప్పుడు మీ గొప్ప చూపమని ప్రార్థిస్తున్నాము. సేవలు అభివృద్ధిపరచండి. మా సంఘంలో ప్రతి విశ్వాసాన్ని నాయనమని ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాము. వాక్యాన్ని గ్రహించి వాక్యం విస్తరించగలిగి వాక్యాన్ని ఆనుకొని బ్రతుకు సహాయం చేయండి.